Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మే మంత్ లో ఏ వాతావరణం ఉందో గా వాతావరణం ఇలా ఉంది. ఇప్పటికే ఒకసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోతే దాన్ని చెరిపేసింది రైతు. రెండోసారి కూడా విత్తనం వేసుకున్నారు. మొగుల వైపు చూస్తున్నారు. కుండలతో బిందెలతో నీళ్ళెత్తుకొచ్చుకొని ఆ గింజల్ని కాపాడుకునే విత్తనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు 2023 అక్టోబర్లో కుంగిపోయిన పిల్లలవి ఇప్పటికే మీరు నిష్ణాతులతో మాట్లాడి ఉంటారు. ఎన్డీఎస్ఏ కూడా దాని మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. 2024లో ఇవాళ లేటెస్ట్గా తెలిసిన మాట ఏంటంటే 2024లోనే ఎప్పుడైతే ఈ లక్ష్మీ బరాజ్ కుంగిపోయిన వెంటనే అన్నారం కానీ సుందిల్ల కానీ రెండు కూడా అదే షీట్ ఫైలింగ్ ఏ డిజైన్ తోటి కట్టబడ్డావో అదే డిజైన్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి గ్రౌటింగ్ చేసినట్ట. గ్రౌటింగ్ అంటే ఎక్కడైనా బొంగలు పడ్డా ఎక్కడ లీకేజెస్ ఉన్నా కూడా అవి మూసుకపోతాయి. అట్లా ట్రీట్మెంట్ చేసి ఉన్నారు కాబట్టి లక్ష్మీ బరాజ్ దగ్గర ఇవాళ కన్నెపల్లి పంపల దగ్గర 1,00,000 కుసకులు నీళ్లు కనుక పోతే 98 మీటర్ల ఎత్తుండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 93.5 మీటర్లు ఉన్నప్పటికి కూడా నీళ్లు ఎత్తిపోయవచ్చు అని చెప్పి నిష్ణాతులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత ఇంజనీర్లు చెప్తున్నప్పటికి కూడా ఇలా ఆ రెండు డ్యాములకు ఆ రెండు బరాజులకు గ్రౌటింగ్ చేసి తెలిసినప్పటికి కూడా మీరు నీళ్ళు ఎత్తిపోయకుండా మొండిగా నేను ఎత్తిపోయా నాకు ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి నువ్వు అంటున్నావు. దీన్ని క్షమించరాదు. నీచపు మాటలు నీవి. అన్నారం సుందిల్ల రెండు కలిస్తే కూడా పూర్తి స్థాయి నింపితే కూడా 20 టీఎంసీ నీళ్లు ఉండవు. 20 టీఎంసీ నీళ్ళు అంటే 2,11,000 కుసకులు. 22,000 కుసకులు. ఇవాళ 20 టీఎంసీల నీళ్లు 2 లక్షల నీళ్లు పోతేనే కొట్టుకపోతే 20 లక్షల కుసకులు నీళ్లు పోయినాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు కొట్టుకపోలేదు? బట్టి మతి భ్రమించి మాట్లాడే మాటలు, ఆలోచన లేని అజ్ఞానులు మాట్లాడే మాటలు. ఇవాళ నీకు తెలియకపోతే తెలిసినా బుకాయిస్తున్నావా? తెలుసుకునే ప్రయత్నం చేస్తలేవా రేవంత్ రెడ్డి గారు? ఇది మంచిది కాదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిజాయితీకి నిలువుటెత్తు సాక్ష్యం, త్యాగానికి మారిపేరు ఆయన. గాయని పట్టుకొని బెల్ట్తో కొడతాం, జైల్లో పెడతాం. నీ చరిత్ర ఏంది, గాయని చరిత్ర ఏంది? నేను అంటున్నా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి కానీ రిటైర్డ్ ఇంజనీర్ల గురించి కానీ నువ్వు మాట్లాడిన మాటలకు బేషరతు కనుక క్షమాపణ చెప్పకపోతే రేపు తెలంగాణ సమాజం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది, నీకు పోలీసుల కాపలు ఉండొచ్చు, కానీ తొండ పరుగు ఎన్నో దాకా అన్నట్టుగా నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు 2020 మళ్ళీ ప్రజాక్షేత్రాలు రావాల్సిందే, దండం పెట్టాల్సిందే, ఓట్లు అడగాల్సిందే. గప్పుడు తెలంగాణ రైతాంగం నీకు ఏం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వన్నా, ఇంకో ట్రీట్మెంట్ ఇవ్వన్నా ఇస్తారు వాళ్ళు. నేను 21 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర ఏంది, మా త్యాగం ఏంది, మా కమిట్మెంట్ ఏంది తెలంగాణ సమాజం తెలుసు కదా. మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా రెండవసారి నేను కరోనా కష్టకాలంలో ఒక ఆరోగ్య మంత్రిగా పనిచేసినాడు కదా. ఆ కరీంనగర్ జిల్లా వాసిని కదా. ఆ పునాది వేసినప్పుడు అవి కట్టినప్పుడు వాటిల్లో నిలదలపి పడుకున్న వాళ్ళం కదా. మేము అన్నిట్లో ఇన్వాల్వ్ అయినా కదా. మేమేమంటున్నాం? నేను అంటున్నా, ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే శిక్ష వేయండి. ఆనాటి పాలకులు కనుక ఆదేశాలు ఇచ్చి తప్పు చేస్తే శిక్ష వేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. ఒకవేళ కాంట్రాక్టులు కనుక క్వాలిటీ కట్టకపోతే వాళ్ళు కూడా శిక్ష వేయండి. కానీ రాజకీయాల పేరిట రైతాంగం కళ్ళలో మట్టి కొట్టకు, రైతుల జీవితాలతో చెలగాట మాడకు అంటున్నావు తప్ప ఇదన్నా టీఆర్ఎస్ వాదన. నువ్వు 1,00,000 కోట్లు అని చెప్పినావు కదా. నువ్వు ఇచ్చింది కేవలం సుందిల్లా, అన్నారం, లక్ష్మీ బరాజ్ తప్ప నువ్వు మొత్తం కాళేశ్వరం బాధ్యత ఇచ్చినావా? చెప్పండి, పోయి అడుగు. నువ్వు మరి అయినా నేను ఒక మాట్లాడ, అన్నిట్లో నువ్వే తెలికలు నువ్వైతివి, అన్నిట్లో నువ్వే నిష్ణాతులు అవుతివి. అనేక రకాల ఏజెన్సీలు, ఏసీబీ మన దగ్గరనే ఇంకా రకరకాల పోలీసు వ్యవస్థలు ఉండే. దేశం మొత్తంలో పోలీసుల మీద గొప్ప గురి ఉన్నటువంటి నువ్వు ఉన్నావు. మరి ఎందుకు నువ్వు విచారణ చేయించావు? చెప్పండి. నువ్వు చేయించవచ్చు కదా, సిఐడి విచారణలో లేకపోతే ఏసీబీ విచారణలో ఏదో చేయించచ్చు, స్పెషల్ టీమ్ చేయించవచ్చు కదా. ఎందుకు అప్పచెప్పినావు? నువ్వు ఎక్కడో లోపాయికారి ఒప్పందం వాళ్ళతో నువ్వు చేసుకోకపోతే ఇవాళ ఎందుకు ఇది అప్పచెప్పినావు నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు, చేసే స్థానంలో ఉన్నది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చేయాలి. ఇవాళ నేను కేసీఆర్ డిమాండ్ చేయాలి. కేసీఆర్ చేసేదాన్ని లేడు, అయిపోయా. మరి పాలకులుగా లేరు కదా. పాలకులుగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత అందరినీ పిలిచి మాట్లాడాలి, నిష్ఠాలతో ఒపీనియన్ తీసుకోవాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలి. రేపు ఎన్టీపీసీకి కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఉత్తర తెలంగాణ ప్రజానికానికి తాగనీళ్ళ వ్యవస్థ కానీ, అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో నడిచినటువంటి పవర్ ప్లాంట్ కానీ నీళ్ళిచ్చి మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆయనకు సంచలనాలు కావాలి. ఆయనకు కొంత పేపర్లల్లా లేకపోతే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఆయన అబద్ధాలు, ఆయన చరిత్ర అంతా కూడా ఆయన చెప్తాడు. నిజాలు చెప్పే నాయకులు నమ్మరు,
అబద్ధాలు చెప్పే నాయకుని నమ్ముతారు, ఇష్టపడతారు అని చెప్పి ఫిలాసఫీని ఉంట పట్టించుకున్నాడు. ఆయన గురించి ఇక్కడ పోటీ పడతామని మేము రేవంత్ రెడ్డితో పోటీ పట్టుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. ఆయనకు ఆయనే పోటీ, రేపు ఆయనకు ఆయనే శత్రువు అవుతాడు. ఆయనే ఓడించుకుంటాడు తప్ప ఇంకోటి ఎవడు ఓడించాడు. చంద్రబాబు నాయుడు గారిని చూసినా, రాజశేఖర్ గారిని చూసినా, రోషయ్య గారిని చూసినా, కిరణ్ కుమార్ గారిని చూసినా, కేసీఆర్ చూసినా, ఈయన చూస్తున్నా. అప్పుడప్పుడు కేసీఆర్ కూడా కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేది. కానీ సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఒకటే ఒక సందర్భంలో నన్ను రాజశేఖర్ ఒక మాట అన్నాడు, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవాలి రాజేంద్ర, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అనే మాట మాట్లాడాడు. కానీ ఆ మాటకు ఆయన చింతించింది. ఆ మాటకు నన్ను పిలిపించుకొని లోపల కౌలించుకొని మళ్ళా ధోనిలో వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడాడు. కానీ అంతకంటే నీచంగా ప్రవర్తిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గిట్లాంటి ముఖ్యమంత్రి వస్తారని, గీ భాష ప్రయోగించబడతారని, గిన్ని అవమానాలను మాలాంటి కూడా ఎదుర్కొంటామని కళ్ళ కూడా ఊహించలేదు. సిగ్గుపడుతున్నాం. 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన మేము ఇవాళ ఎన్నిసార్లు జైళ్ళల్లో ఉన్నాము. ఆయన మంచిగా అన్నాడు, సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకుల దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాడు. మీకు తెలుసు ఆయన చరిత్ర అంతా కూడా అటువైపు ఉండే, మా చరిత్ర అంతా కూడా తెలంగాణ కోసం కుట్లాడి చరిత్ర. కాబట్టి ఇవాళ మేము జైళ్ళల్లో ఉన్నాం. మా మీద 152 కేసులు ఉన్నాయి. ఇవాళకి కూడా కేసులు తిరుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని వీళ్ళు ఈ మాట రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా అంటే ఇక దాన్ని సిగ్గుపడాలన్నా నవ్వన్నా తెలుస్తలేదు.